వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడే మూడు. మీకు ఒకటి తెలిసిందే, హిమాచల్ ప్రదేశ్, రెండవది కర్ణాటక, మూడవది తెలంగాణ. ఇప్పటికే కర్ణాటకలో సిద్ధరామయ్య దిగిపోయి శివకుమార్ ముఖ్యమంత్రిగా అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నారని చెప్తున్నారు. ఇక తెలంగాణలో అంతర్గత యుద్ధం మొదలైపోయింది కాంగ్రెస్కి సంబంధించి. దీనికి సంబంధించి ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో మాత్రం ప్రజలు బహిరంగంగానే కాంగ్రెస్ మీద వ్యతిరేకతను చూపిస్తూ భారతీయ జనతా పార్టీ వైపు అడుగులు వేసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారట. నేను చెప్తుంది నిజం. హిమాచల్ ప్రదేశ్లో మొన్న 4 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎలక్షన్స్ జరిగాయి. అవేంటంటే మండి, ధర్మశాల, సోలాన్, పాలంపూర్. యూజువల్గా అయితే అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకి సంబంధించి ఇలాంటి మున్సిపల్ ఎన్నికలు కానీ, లేకపోతే సర్పంచ్ ఎన్నికలు కానీ, కార్పొరేట్ ఎలక్షన్స్ వచ్చినా అధికారంలో ఉన్న పార్టీ వైపే ఎక్కువ ఓట్లు రావడానికి, ఎక్కువ సీట్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ 4 మున్సిపల్ కార్పొరేషన్స్లో 3 స్థానాలలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. పంచాయతీరాజ్ సంస్థలు, జిల్లా పరిషత్తుల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్నిచ్చాయి. అంతేకాదు అనూహ్యంగా ప్రతిపక్ష బీజేపీకి స్పష్టమైన ఆధిక్యతను కూడా కనపరిచారు. మొత్తం 4 మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ 3 స్థానాలను కైవసం చేసుకుంటే ఓన్లీ పాలంపూర్ స్థానం ఒక్కటి మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 63 డివిజన్లలో బీజేపీకి 37 డివిజన్లలో ఆధిక్యత వస్తే కాంగ్రెస్కి 23, స్వతంత్రులు 3 స్థానాల్లో విజయం సాధించారు. ఇక పంచాయతీరాజ్ సంస్థలు, బ్లాక్ డెవలప్మెంట్ కమిటీలు, గిరిజన ప్రాంతాల వార్డుల బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కూడా బీజేపీ తన హవా చాటింది. ఈవీఎం మిషన్ల ద్వారా జరిగితే తప్పు జరుగుతోంది, కాంగ్రెస్ వైపు స్విచ్ నొక్కితే అవ్వట్లేదు, బీజేపీ వైపు ఓట్లన్నీ పోతున్నాయని మాట్లాడుతుంటాడు కదా రాహుల్ గాంధీ. బ్యాలెట్ పేపర్లలో జరిగినా కూడా బీజేపీ తన హవా చాటి తన సత్తా చూపించింది. ముఖ్యంగా హిమాచల్ గిరిజన ప్రాంతాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల ఫలితాలలో ముఖ్యమైన విషయం చెప్పాగా ఇందాకే, ఓటింగ్ ఈవీఎంల ద్వారా జరిగిన కార్పొరేషన్ అంటే నగర ప్రాంతాల్లోనూ, బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగిన గిరిజన మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ తన ఆధిక్యతను నిలబెట్టుకుంది. అటు ఈవీఎంలైనా సరే, ఇటు బ్యాలెట్ పేపర్లైనా సరే విజయం మాత్రం బీజేపీదే అని నిరూపించింది. ఈవీఎంల వల్లే బీజేపీ గెలుస్తోంది, అదే బ్యాలెట్ పేపర్లు అయితే బీజేపీ ఓడిపోయేదని దిక్కుమాలిన లాజిక్ చేసిన సెక్యులర్ ముఠాకు చెంపదెబ్బలా సమాధానం చెప్పే విధంగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లో కూడా కాషాయ జెండా పక్క బీజేపీ మోదీ నాయకత్వాన్ని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారని ఒక సిగ్నల్ అయితే వచ్చేసింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఫస్ట్ వీక్ వచ్చేసింది, శాలరీస్, రెంట్స్ చాలా ఉన్నాయండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మనం మధ్యలో కొంత వీడియోస్ కూడా చేయలేకపోయాము. ఈ మంత్ ఆర్థికంగా చాలా భారం అవుతుంది. కాబట్టి మీరే ఆర్థికంగా చేయూతనందించి ఈ ఛానల్ని కాపాడతారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను, మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.